ఉన్నాయని గుర్తించారు. కొత్త మండలం ఏర్పాటు, మండలం పేరు మార్పు, కొత్త మున్సిపాలిటీ, కొత్త జిల్లా, కొత్త గ్రామ పంచాయతీ, సరిహద్దులు మార్చడం, మున్సిపాలిటీలో కొత్త గ్రామాలు విలీనం తదితర వాటితో అత్యధిక భౌగోళిక మార్పులు ఇక్కడే జరిగాయని అధికారులు అయితే గుర్తించారు. ఇలా మార్పులు చేయడానికి ఈ నెల 30 వరకే గడువు విధించారు. ఈ తేదీ వరకు మార్పులు చేయాలని జనాభా లెక్కల విభాగం రాష్ట్ర అధికారులకు కేంద్ర జనాభా లెక్కల విభాగం అనేది రాష్ట్ర అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు అయితే జారీ చేసింది. దీంతో ఈ నెలాఖరు నుంచి ఇకపై రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు, మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేయడానికి అయితే వీల్లేదు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసినా వాటి ప్రకారం కాకుండా జూన్ 30 లోపు ఉన్నటువంటి వాటి ప్రకారమే జనాభా లెక్కలు అయితే తీసే అవకాశం అయితే ఉంది. ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వరు. జనాభా లెక్కల్లో సర్వే చేసే సమయంలో దేశంలో ఉండే పౌరులందరి వివరాలను సేకరిస్తారు. దేశంలో ఉండే విదేశీయుల వివరాలను కూడా సేకరిస్తారు. అయితే ఇది జనాభా గణన వివరాల సేకరణ అని, సిటిజన్స్ వివరాల సేకరణ కాదనే విషయాన్ని జనాభా లెక్కల అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి లిటికేషన్ చూడండి. ఇది కేవలం జనాభా గణన వివరాల సేకరణ అని, సిటిజన్స్ వివరాల సేకరణ కాదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జనాభా లెక్కల ద్వారా సేకరించిన వ్యక్తిగత వివరాలను ఎవరికి అందించారు, జనాభా విభాగం వద్ద మాత్రమే ఉంటాయి. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా కూడా వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వరు. ఈ జనగణన అయిపోయినాక నువ్వు ఆర్టీఐ చేస్తా, ఈ లెక్కలు చెప్పమంటే ఇయ్యరు. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో విధానంలో సెన్సెస్ అయితే చేస్తారట. గతంలో జనాభా గణన వివరాలు కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే చేయగా ఈసారి ఆన్లైన్ విధానం కూడా చేరున్నారు. అందుకోసం ప్రత్యేకంగా యాప్ను కూడా రూపొందించినట్లు సమాచారం. ఈ యాప్ ద్వారా వివరాలు సేకరించినారు. దీని ద్వారా వివరాలను విశ్లేషించడం, తుది డేటాను ప్రకటించడానికి ఎక్కువ సమయం పట్టదని అంచనా అయితే వేస్తున్నారు. మొబైల్ ఆపరేట్ చేయలేని వారు మాత్రం ఆఫ్లైన్ ద్వారా సేకరించేందుకు అనుమతిస్తారు. జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ఈ జనాభా గణనలో క్షేత్రస్థాయిలో కీలక అధికారులుగా ఉంటారు. జనాభా లెక్కల జరిగే సమయంలో కలెక్టర్ సహా దీనికి సంబంధించిన అధికారులను బదిలీ చేయడానికి అయితే వీల్లేదు. ఆ సమయంలో ఒకవేళ బదిలీ చేయాల్సి వస్తే జనాభా లెక్కల విభాగం అధికారులు ప్రత్యేక అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటుంది. అన్ని స్థాయిలో అధికారులకు శిక్షణ ఇస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి ఇది జనాభా గణన కాబట్టి మన రాష్ట్రంలో, మన దేశంలో ఏ దేశంలో నివసించినా ఆల్రెడీ ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నా కూడా వాళ్ళు లెక్కలకు తీసుకుంటారు. మన దేశంలో నివసిస్తున్నటువంటి జనాభా లెక్క ఇది. సిటిజన్ కౌంట్ అంటేనేమో ఈ భారతదేశ పౌరుడా కాదా, పాకిస్తాన్ పౌరుడా, మలేషియా పౌరుడా, దుబాయ్ పౌరుడా, ఎక్కడ పౌరుడు అనేది అది సిటిజన్ కౌంట్లోకి అయితే వస్తుంది. ఇదేమో ఓన్లీ జనాభా లెక్క కాబట్టి దేశంలో వాడు ఏ ప్రపంచం నుంచి వచ్చి మన దేశంలో ఉన్నా కూడా మన జనాభాలకే లెక్క పెడతారు.